హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్యూటీ పార్లర్లకు వెళ్లే వాళ్లకు తెలుస్తుంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో. అలాగే అన్వాంటెడ్ హెయిర్ తో ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. కొంతమందికి శాశ్వతంగా రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అందరూ ఈ ట్రీట్మెంట్ తీసుకోలేరు. చాలా వరకు అన్వాంటెడ్ హెయిర్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ మళ్లీ హెయిర్ గ్రోత్ అవ్వగానే ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ల కోసం ఈనాటి వీడియోలో ఒక సూపర్ టిప్ చెబుతాను. ఎటువంటి పెయిన్ లేకుండా చాలా సున్నితంగా మన అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. మరి అది ఎలాగో, వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకుని వాడాలో అనే డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముఖం మీద వెంట్రుకలుంటే చూడడానికి చాలా అసహ్యంగా, అనీజీగా ఉంటుంది. ఫేషియల్ హెయిర్ ని తాత్కాలికంగా తొలగించుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. సాధారణంగా ముఖంపై ఉండే ఫేషియల్ హెయిర్ ని తొలగించుకోవడానికి వ్యాక్సిన్ చేయించుకోవడం, థ్రెడ్డింగ్, ఫ్లక్కింగ్, ఈ మూడు కూడా హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి సాధారణ పద్ధతులు. అయితే వీటిని పార్లర్ కి వెళ్లకుండా చాలా సులభంగా ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు. హోమ్ మేడ్ ఫేషియల్ రిమూవర్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పెదవుల మీద, చెంపల మీద ఉన్న అవాంఛిత రోమాల్ని ఈజీగా తొలగించుకోవచ్చు. ఈ రెమెడీ గనక మీరు ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉంటే అన్వాంటెడ్ హెయిర్ మీకు ఉంది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతారు. అంత అద్భుతంగా అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేస్తుంది ఈ రెమెడీ. మీ అందాన్ని ఎన్నిసార్లని దాస్తారు? ఒక్కసారి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకుని చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఈజీ మెథడ్ లో హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది బెల్లం. ఇది కొద్దిగా తీసుకుని గ్రేటర్ తో తురుముకోండి. ఇలా తురిమిన తర్వాత 1 స్పూన్ వరకు వచ్చేలా చూసుకోవాలి. అంటే ఇలా మీరు చేత్తో పట్టుకున్నప్పుడు ఉండలా అవుతుంది కదా, ఇది ఒక చిన్న సైజు వచ్చేలా చూసుకోండి. అంటే 1 స్పూన్ బెల్లం తురుము సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా తీసుకోండి. షుగర్ కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా తురుముకున్న బెల్లాన్ని మరొక బౌల్లో వేసుకోండి. ఈ రెమెడీకి బెల్లం చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది కాబట్టి బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. బెల్లం అనేది సహజంగా అందరి లో ఉంటుంది. ఇది అవాంఛిత రోమాలను తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుంది. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడానికి మరియు చర్మాన్ని మృదువుగా చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, బెల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, B2, E వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజు కొంచెం బెల్లం ముక్క తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. అజీర్తి, మలబద్ధకం, రక్తహీనత వంటి సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. బెల్లం కేవలం మన ఆరోగ్య సంరక్షణకే కాదు, చర్మం, జుట్టును సంరక్షించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. బెల్లం రెగ్యులర్ గా తింటూ ఉంటే వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా రావు. ఇప్పుడు ఈ బౌల్లో 3 స్పూన్ల వరకు పచ్చిపాలు తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చిపాలు లేదు, వేడిపాలే ఉన్నాయి అంటే అవి చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. కానీ ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పచ్చిపాలు పక్కన తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు పాలకు బదులుగా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. పచ్చి పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ని ఎక్స్పోలియేట్ చేసి కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. పాలలోని విటమిన్స్ అయిన A, D, E, Kలు స్కిన్ ని మాయిశ్చరైజర్ గా ఉంచుతాయి. పాలలో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కిన్ ని హైడ్రేట్ చేసి నేచురల్ గా మెరిసేలా చేస్తాయి. పచ్చి పాలలోని మినరల్స్ అయిన కాల్షియం, మెగ్నీషియం స్కిన్ ఎలాస్టిసిటీని పెంచి స్కిన్ కి మంచి తేమనిస్తాయి. ఇలా బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఈ రెండింటిని బాగా మరగనివ్వండి. పచ్చిపాలు, బెల్లం బాగా దగ్గర పడుతున్నప్పుడు ఒక చిటికెడు వరకు పసుపు వేసుకోండి. కూరల్లో వేసే పసుపు కాదు, మనం స్కిన్ కి సపరేట్ గా ఆయుర్వేద షాపుల్లో దొరికే పసుపును వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఒక చిటికెడు వేయండి, సరిపోతుంది. ఇలా వేసి ఒకసారి కలిపి మూడింటిని బాగా కుక్ అయ్యేలా చూడండి. అప్పర్ లిప్, గడ్డంపై జుట్టును తొలగించడానికి పసుపు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 1 చెంచా పసుపును పచ్చిపాలతో కలిపి చిక్కటి పేస్ట్ లాగా చేసి పెదవుల మీద డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ రెమెడీని మీరు తయారు చేసుకుని చూడండి. మీ స్కిన్ మంచి కలర్ కూడా వస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. చూడండి, ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే మరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పింక్ కలర్
ఉల్లిపాయ తీసుకుని పొట్టు ఒలిచేసి గ్రేటర్తో కొద్దిగా తురుముకోండి. ఇలా తురిమి ఒక క్లాత్లో వేసి ఒక పావు చెంచా వరకు ఉల్లి రసం వచ్చిన తర్వాత వీటిలో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలపండి. ఉల్లి రసం అనేది జుట్టు పెరుగుదలకు వాడతారు కదా, మరి ఇక్కడ హెయిర్ రిమూవ్ చేయడానికి ఎలా వాడతారు అని మీకు డౌట్ వస్తోంది కదా. నిజానికి ఓన్లీ రసం అంటే డైరెక్ట్ గా ఉల్లిపాయ రసం రాస్తే ఉపయోగం ఉండదు, కానీ వీటితో కలిపి రాస్తున్నాం కాబట్టి ముఖం మీద ఉండే చిన్న చిన్న మొటిమలు గాని నల్లటి మచ్చలు గాని పోవడానికి ఈ ఉల్లి రసం బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద ఉండే మచ్చలను తొలగించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రెండింటిని బాగా కలిపిన తర్వాత నిమ్మరసం కొంచెం తీసుకోవాలి. అది కూడా ఒక 5-6 చుక్కల వరకు వేసుకుంటే సరిపోతుంది. మరొకసారి అన్నింటినీ బాగా కలపండి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజమైన ఎక్స్ఫోలియంట్ గా పనిచేస్తుంది. చక్కెరతో గాని బెల్లంతో గాని కలిపినప్పుడు ఈ కాంబినేషన్ మృతకణాలను చాలా బాగా తొలగిస్తుంది. స్కిన్ కి గాని హెయిర్ కి గాని మంచి మెరుపునిస్తుంది నిమ్మరసం. ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోబోయేది ఒక 1/2 టీ స్పూన్ వరకు గోధుమ పిండి. ఈ గోధుమ పిండి కూడా వేసి మరొకసారి అన్నింటినీ బాగా కలపండి. గోధుమ పిండి వేసిన తర్వాత గట్టిగా అవుతుంది, కంగారు పడకండి. దీన్ని మనం అప్లై చేసే విధంగానే మనం తయారు చేసుకుంటాం. గోధుమ పిండి తీసుకోవడం వల్ల మన హెయిర్ రిమూవ్ చేసినప్పుడు స్కిన్ సాగిపోకుండా టైట్నింగ్ కోసం బైండింగ్ లా ఉపయోగపడుతుంది. దాంతో మీ స్కిన్ కి ఎలాంటి నష్టం జరగదు. అంటే ర్యాషెస్ రావు, స్కిన్ సాగడం లాంటివి ఉండవు. అంతేకాకుండా గోధుమ పిండితో మనం ఇలా అప్లై చేయడం వల్ల కూడా ట్యాన్ బాగా రిమూవ్ అయిపోతుంది. చూసారా, గట్టిగా అయిపోయింది కదా. మరి దీన్ని అప్లై చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మరికొద్దిగా పచ్చిపాలు వేసుకుంటూ మన స్కిన్ కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ మెథడ్ లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. మొదటగా మీరు పాలు వేసేసి పల్చగా చేసుకోకూడదు. ఇలా టైట్ గా అయిన తర్వాతే మళ్లీ పచ్చిపాలు వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని మనం తయారు చేసుకోవాలి. అప్పుడు స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు స్కిన్ కి అప్లై చేయాలంటే మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ ప్లేస్ ని శుభ్రంగా వాష్ చేసి టవల్ తో తడి లేకుండా తుడిచిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని అప్లై చేసేయండి. పల్చగా అప్లై చేసి కొద్దిగా ఆరనివ్వండి. అంటే పూర్తిగా ఆరిపోకూడదు, కొంచెం స్టిక్కీగా చేతికి తగలాలి, అంతవరకు ఆరనివ్వాలి. ఇలా అంతా అప్లై చేసి మనం కొద్దిగా స్టిక్కీగా ఉన్నప్పుడే అప్పర్ డైరెక్షన్ లో అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో దీన్ని మళ్ళీ పైకి చిన్న స్ట్రోక్ ఇస్తూ మసాజ్లా చేసుకోండి. డౌన్ స్ట్రోక్ కాదు, అప్పర్ స్ట్రోక్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది రూట్స్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు ఎక్కడైతే హెయిర్ కి అప్లై చేశారో ఆ ప్లేస్ లో ఈ డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో స్ట్రోక్ ఇస్తే మొత్తం హెయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు టిష్యూతో మొత్తం ఫేస్ అంతా లేదా స్కిన్ అంతా క్లీన్ చేసుకుని వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఈజీగా చేసుకునే రెమెడీ ఇది. పార్లర్ కి వెళ్తే ఎంత పెయినో మనం ముందుగా చెప్పుకున్నాం కదా, కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ మంచి గ్లోగా ఉంటుంది. అంతేకాకుండా ట్యాన్ పోయి డెడ్ సెల్స్ పోయి స్కిన్ టైట్ గా హెల్దీ లుక్ లో కనిపిస్తుంది. మరి తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.